నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఒకవైపు కొండా సురేఖ ఇష్యూ తెర మీదకి వచ్చింది. బర్తరఫ్ చేస్తారు, లేదంటే వేటు వేస్తారు, మంత్రివర్గం నుంచి తొలగిస్తారు, కొండా సురేఖ సేఫ్, ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి లండన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా అమెరికా పర్యటన రద్దు, దాని మీద కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. నాతో పాటు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, పొలిటికల్ అనలిస్ట్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. సో ఈ 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి లండన్ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే ఓవరాల్గా అది పార్టీ పరిస్థితి ఏంది భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా రాజకీయ పరిస్థితి వేడెక్కుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పదవీ కాలం సగం దాటింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్కు సంబంధించిన వేడి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది మిగిలిన ప్రాంతీయ పార్టీ అయితే మొత్తం సంక్షోభం స్థానికంగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దానిలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, దానికి అధిష్టానంతో రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కాంప్లెక్స్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేదా వ్యతిరేక భావాన్ని చెప్పే ధైర్యం కింది స్థాయి మంత్రివర్గ సహచరులకే కనిపిస్తుంది. అట్లాగే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అదొక వివాదం నడుస్తుంది, చిన్నారెడ్డి గారి మీద వాళ్ళు నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది సహజమైన విషయం. వాళ్ళు ఎప్పుడూ అంతర్గతంగా ఒకటిగా ఉండడం చాలా అరుదు. చాలా గట్టి రాజశేఖర రెడ్డి లాంటి గట్టి సమర్థుడైన నాయకులు ఉంటే వేరే విషయం, కానీ రేవంత్ రెడ్డికి అంత స్థితి లేదు అంత అనేది అర్థమవుతుంది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖని ఎట్లా బలి చేస్తారనేది ఆమె వర్షం. సుస్మిత మాటల వెనుక సురేఖ 100% ఉండొచ్చు అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం. ఉండొచ్చా అంటే అందరూ వివాదం అంతా కొండా సుస్మిత మాటల నుంచి మొదలైంది. ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది కదా, ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది కానీ మొత్తం అక్కడి నుంచి మొదలైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తామనటం అనేది చాలా ముఖ్యమైన ట్రిగరింగ్ పాయింట్. అక్కడ స్టార్ట్ అయింది. పరకాలలో ఈమె ఆశిస్తున్నది నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తను ఉండాలని ఆశిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన రేవూరి ప్రకాష్ రెడ్డి పైగా మాజీ తెలుగుదేశము, మొన్నటిసారే కొండామురళి ఎంతో ప్రచారం చేస్తే కానీ ప్రకాష్ రెడ్డి గెలవలేదని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనకే ఇస్తారనేది ఏంటంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీ మీద చేసిన ఒక వేసిన అస్త్రం అనేది అభిప్రాయం సహజంగానే ఆ ఫ్యామిలీలో ఉంటుంది కదా. వివాదం అక్కడి నుంచి మొదలైతే ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆమె మంత్రివర్గ సహచరాలు కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీకి విధేయులము, అధిష్టానానికి విధేయులం అని చెప్తూనే పార్టీలో నాయకుల మీద కూడా విమర్శ చేసే అవకాశం ఆ పార్టీలో ఉంటుంది. ఆమె దాన్ని తీసుకొని అది నువ్వు ఎట్లా ప్రకాష్ రెడ్డికి మళ్ళీ ఇస్తామని చెప్తూ నేనే ఎమ్మెల్యే అని ఆమె చెప్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించేది రేవంత్ రెడ్డే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది లేదా సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది అని మహేష్ కుమార్ కూడా అన్నాడు కదా. అదైనప్పుడు మరి ఈమె మాత్రం తనే ఎమ్మెల్యే అని ఎట్లా చెప్తుంది? కాబట్టి ఇది ఒక రకమైన ఖయాటిక్ సిచ్యువేషన్. అక్కడ వాతావరణం అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలియజేస్తుంది. వివాదం ఆయన వ్యాఖ్య నుంచి మొదలైంది, ఈ రెండోసారి. ఇంతకుముందు వివాదం వేరే, ఇప్పుడు దాని నుంచి మొదలైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఒక మంత్రి కుటుంబ సభ్యులే ఇట్లా ధిక్కరిస్తున్నప్పుడు అధిష్టాన వర్గం చర్య తీసుకోవాలా అనే సమస్య. తీసుకుంటుంది గ్యారంటీ, తీసుకొని తీరాలి ఏ పార్టీలో అయినా. విషయం ఏదైనప్పటికీ దాన్ని ఎట్లా పరిష్కరించుకున్నప్పటికీ మొదలైతే ఓపెన్ ధిక్కారాన్ని మీద చర్య తీసుకోవాలి. కానీ చర్య తీసుకుంటామని కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అవును, అంటే ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి, క్రమశిక్షణ కమిటీ చేస్తుంది తప్ప నువ్వు అతను గ్యారంటీ చర్య తీసుకుంటామని చెప్పే పరిస్థితి లేదు. కొండలరెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ఆమె 200 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని ముఖ్యమంత్రి తమ్ముడికి కట్టబెట్టరు మీరు అని చెప్పి మాట్లాడింది. కొంత పర్సనల్గా తీసుకున్నట్టు అనిపించింది రేవంత్ రెడ్డి ఏమన్నా? అట్లే రేవంత్ రెడ్డి పార్టీ లోపల బయట బలహీనపడుతున్నారు అనడానికి సూచన ఏంటంటే అందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి సోదరుల ప్రమేయం మీద బయట చాలామంది విమర్శలు చేయొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా విమర్శలు చేశారు, అవన్నీ ఉన్నాయి. కానీ పార్టీలోంచి విమర్శ రావటం అనేది ఒక విషయం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి శ్రేయోభిలాషులని చెప్పుకునే శ్రేయోభిలాషులుగా భావించే పత్రికల నుంచి కూడా నీ
సోదరులు కొంచెం ఓవర్ చేస్తున్నారు, ఎక్స్ట్రా చేస్తున్నారు, ఉమ్, మీరు జాగ్రత్తగా ఉండండి అనే ఒక అవును. ఒక సలహా, శ్రేయోభిలాషి సలహా కూడా వస్తుంది. అంటే అర్థం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఉమ్, అంటే రేవంత్ రెడ్డి స్పీడ్ బ్రేకర్లు ఉమ్, బయట నుంచి లోపల నుంచి వస్తున్నాయంటే ఆయన పరిస్థితి అంత కంఫర్టబుల్గా లేదు ఉమ్. అనేది గమనించాలి. ఓకే. కానీ ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, రేవంత్ రెడ్డిని అటాక్ చేసి మాట్లాడింది. ఉమ్. రేవంత్కి ఆ పవర్స్ లేవంటారా? అంటే ఇమీడియట్గా కొండా సురేఖను తీసేయాలి, నా మీదకే వచ్చింది, నా జోలికే వచ్చింది కదా కాంగ్రెస్ అని. పార్టీలో అది ప్రాంతీయ పార్టీ అయితే వెంటనే చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చేయడం కష్టం. ఎవరి మీద చర్య తీసుకోవాలన్నా కూడా ఉమ్, దానికి పద్ధతి ఉంది, క్రమశిక్షణ సంఘం ఉంటుంది, అధిష్టాన వర్గం ఉమ్. అనుమతి కావాలి దానికి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఇప్పుడు బయట వేట్ వేస్తారా, బర్తరఫ్ చేస్తారా, ఉంచుతారా, తీసేస్తారా అనే చర్చ విపరీతంగా జరుగుతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏం జరుగుతుండొచ్చు? రేవంత్ రెడ్డి పరిస్థితి ప్రభుత్వంలో ఎట్లా ఉంది, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన 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 అనొచ్చు, ఆయన ఎంత మాట అయినా అనొచ్చు అనే ఒక వాతావరణం, ధైర్యం ఉన్నవాళ్ళు అందరూ అనరు అన్నమాట, ధైర్యం ఉన్న వాళ్ళకి అట్లా అనే చొరవ వస్తుంది. ఉమ్, కారణం ఏంటి? బహుశా అధిష్టాన వర్గం దగ్గర ఈయన పలుకుబడి తగ్గుతుందా. ఉమ్, ఇప్పుడు అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవటం మీద తర్వాత నిన్న వచ్చి ఆయన స్పష్టంగా ఉమ్, కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పాడు తప్ప, అంతకుముందు ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఏమన్నా ఆయన అమెరికా పర్యటన మీద వ్యతిరేకత ఉందా, ఓకే. వాళ్ళే వద్దన్నారా అని కూడా ఒక మొదట్లో ఉమ్, ఒక మాట వచ్చింది. ఉహు, అంటే మొదటి నుంచి కూడా మన రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ అమెరికా పర్యటన విషయంలో అనుమానాలని చెప్పలేం, కానీ ఒక అస్పష్టత ఉంది. ఓకే. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ఉమ్, కేవలం విద్యా విషయమైన యూనివర్సిటీలతో మాట్లాడటం, ఎంఓఏలు తీసుకోవటం, కొత్త కోర్సులు చేయటం, ఇటువంటి వాటి మీదనే వెళ్తున్నట్టు ఆయన చెప్పాడు. ఉమ్, ఇవి కాకుండా ఏదైనా ఉందా? ఓకే. ఎందుకు వెళ్తున్నాడు? విద్యాశాఖ మంత్రిగా అంత చొరవ ఎందుకు తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా ఉమ్. అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది నిన్న. గుజరాత్ మాట్లాడవలసి వచ్చింది. సీఎం వెళ్ళొచ్చు, నేను ఎందుకు వెళ్ళకూడదు? మాట్లాడవలసి వచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయన ఆపింది అని ఇప్పుడు ఆయన అఫీషియల్గా చెప్పాడు. మీరు పర్మిషన్ కోసం చేసిన లెటర్స్ కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాడు. స్పష్టం ఏంటంటే గ్యారంటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచే అడ్డుపుల్ల వచ్చింది. ఉమ్, ఎందుకు వచ్చిందని వాళ్ళు ఏమో పొలిటికల్ రీజన్స్ అన్నారు. ఉమ్, పొలిటికల్ రీజన్స్ అంటే ఏంటని క్వశ్చన్ చేశాడు. దానికి రేవంత్ రెడ్డి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసే సందర్భాలు చాలా తక్కువ. అవును. ఎన్నికల సందర్భంగా ఒకసారి ఎక్కువగా 24 పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కొంత చేశాడు తప్ప తర్వాత ఎక్కువ కేంద్రంతో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. అవును. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా ఫెడరలిజం గురించి, ఉమ్, గుజరాత్ నాయకుడిగా వ్యవహరించడం గురించి, మోదీ తన మీద పొలిటికల్గా కక్ష కట్టారు కాంగ్రెస్ మీద అని ఇటువంటి విమర్శలు తీసుకొచ్చాడు. మంచిగానే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య సఖ్యత. బడే బాయ్ అంటారు, చోటే బాయ్ అంటారు. ఎక్కడికి ఢిల్లీకి పోయినప్పుడు కాంగ్రెస్ ఏఐసీతో పాటు వీళ్ళని కూడా కలుస్తారు, కేంద్ర మంత్రులని, బీజేపీ నాయకులను కూడా కలుస్తారు. సఖ్యత బాగానే ఉంది కదా వీళ్ళిద్దరి మధ్య. బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ప్రయోజనాలు లేదా లాంగ్ టర్మ్లో వాళ్ళ వ్యూహానికి అనుగుణంగానే ఎవరితో అయినా సఖ్యంగా ఉండటం, ఎవరినైనా వెంటనే కంట్రోల్ చేయడం చేస్తారు తప్ప అదేమి సమానమైన స్నేహం కాదు. వాళ్ళకి రేవంత్ రెడ్డి అంత ముఖ్యమైన వ్యక్తి ఏమి కాదు. ఉమ్, కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనతో ఉన్న రిలేషన్ వల్ల తగ్గి ఉండాల్సి, కాంగ్రెస్ మీద ఒక చర్య తీసుకోవడానికి, కాంగ్రెస్ని కార్నర్ చేయడానికి ఒక అవకాశం వస్తే వాళ్ళ రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటారు. ఓకే. ఇది బయటికి రాలేదు కానీ ఇప్పుడు ఒకటి స్ప్రెడ్ అయింది ఏంటంటే ఆయన న్యూయార్క్ మేయర్ మమదానిని కలవాలనుకున్నాడు. ఉమ్, ఆయన యాంటీ ఇండియా కామెంట్స్ చేశాడు. అటువంటి వాళ్ళని కలవటం కోసం పర్యటనలో అతను కలవటం కూడా పెట్టుకున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఉమ్. దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు, అది నిజం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం పెట్టింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేం నరేందర్ రెడ్డి పట్టు కోసమే. కొండా సురేఖ ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి వేం నరేందర్ రెడ్డిని గీసిన స్కెచ్ అని చెప్పి బయట చాలా మంది మాట్లాడుకుంటారు. ఇదేమన్నా ఉండొచ్చా? వేం నరేందర్ రెడ్డి అంటున్నారు, పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. ఇంకో వర్షన్ ఏంటంటే కొండా ఫ్యామిలీ వైసీపీ చెప్పినట్టుగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో తెలుసు కదా, బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ ఏమో జగన్తోనే సఖ్యంగా ఉంటారు, రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబుతో సఖ్యంగా ఉంటాడు. కాబట్టి ఇదేదో ఇటువంటి గ్రూపింగ్ ఉంది కదా, ఈ గ్రూపింగ్ నుంచి ఆలోచించే వాళ్ళు ఏమంటున్నారంటే కొండా సురేఖ అనేది మొదటి నుంచి కూడా ఆ రోజుల్లో కూడా మీకు తెలుసు కదా, మానుకోట సంఘటన అప్పుడు కూడా జగన్తో దగ్గరగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పటికీ అట్లా ఉండాలని లేదు, కానీ ఆపాదించడానికి అది అవకాశం ఉంది.
ఓకే. కాబట్టి జగన్ ఇదంతా చేయిస్తున్నాడు వెనక నుంచి అనేది ఒక విమర్శ, ఒక ఆస్పెక్ట్ వస్తుంది. ఓకే. ఇంకోటి రేవంత్ రెడ్డి మీద ఇప్పటికీ పాత తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ విషయంలో ఫేవర్గా ఉన్నాడు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ విషయంలో విముఖంగా ఉన్నాడు. ఉమ్. కాబట్టి రేవూరి ప్రకాష్ రెడ్డి అనే అతనికి మళ్ళీ టికెట్ ఇవ్వటం వెనుక ఆయన గ్రూప్ను ఆయన ఓకే. స్థిరపరచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ సుస్మిత పాపం ప్రకాష్ రెడ్డి గారి మీద చాలా ఒక చేయకూడని కామెంట్ కూడా చేసింది, డైపర్లు వేసుకునే ఎస్. సీనియర్లని. అవును, జంజీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవ్వాలి. ఆయన 80 ఏళ్ళ డైపర్లు వేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కొండా సురేఖ ఫ్యామిలీకి ఏమన్నా ఇంకా ఉందనుకోవచ్చా మనం, అంటే ఈ సిచ్యువేషన్స్లో? ఇప్పటికీ ఏమి ఉండే అవకాశం అయితే లేదు. కాదు, పాత అఫిలియేషన్స్ రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఎటువంటి సాన్నిహిత్యం ఉందో వీళ్ళకు కూడా అటువంటి సాన్నిహిత్యం ఉండొచ్చు. దాన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటాయా? ఇప్పుడు ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, నీ కూతురు మాట్లాడటం వెనక నీ ప్రమేయం కూడా ఉంది అని కానీ కాంగ్రెస్ పార్టీ సురేఖ విషయంలో అంటే, సురేఖ వెళ్ళిపోవాల్సి వస్తే లేకపోతే ఆమె సస్పెండ్ చేస్తే ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇంకోటి బీజేపీకి వెళ్తుందనే చర్చ నడుస్తుంది, ఇంకోటి జనసేనకి వెళ్తుందనే చర్చ నడుస్తుంది. సరే, జనసేనకి వెళ్ళే చర్చ అనేది అదొక ఆస్పెక్ట్. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డికి ఆ అలయన్స్ తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. మరి కొండా సురేఖను జనసేనలో తీసుకోవటాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా? ఇన్ని అడిగి చేస్తారా లేదా కాదు, ఆ ఈక్వేషన్ కుదరదు. కానీ ఇంకోవైపున ఎందుకు ఆలోచన వస్తుందంటే, తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ కాపుల సమీకరణ అనే ఒక ఆలోచన కూడా వస్తుంది కదా. అక్కడి కాపులు, ఇక్కడ మున్నూరు కాపులు అనేవి. కొండా సురేఖ మిక్స్డ్ కదా, మున్నూరు కాపు పద్మశాలి రెండు కలిసిన కుటుంబం కాబట్టి అట్లా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. దీనికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. కానీ ఐ డోంట్ థింక్ ఆమె జనసేనలో చేరుతుందని. కానీ బీజేపీలో చేరితే వరంగల్లో బీజేపీ బలం ఎంత ఉంది నిజానికి, దానివల్ల ఆమె పొలిటికల్గా లాభమా నష్టమా అవన్నీ కూడా ఆలోచిస్తుంది. బహుశా కాంగ్రెస్లోనే ఉండి ఫైట్ చేస్తుంది. ఇంటర్నల్గా పెద్దవాళ్ళు అందరూ కలిసి దీన్ని ఏదో రకంగా సమస్యను పరిష్కరించే అవకాశం కూడా ఉంది. రేపు పొద్దున ఇంతకుముందు జరిగినట్టుగానే మళ్ళీ సురేఖ మురళి వెళ్ళి రేవంత్ రెడ్డిని సారీ చెప్పడము, విచారం వ్యక్తం చేయడం లాంటివి జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమనలేదు కదా, వాళ్ళ అమ్మాయి తరఫున. వాళ్ళ అమ్మాయిని కంట్రోల్ చేస్తే కూడా విషయం మొత్తానికి పరిష్కారం కావచ్చు. అంటే పూర్తిగా దారులు మూసుకుపోయాయని చెప్పలేము. కానీ కొండా సురేఖ మురళి లేనిదే బ్యాక్ ఎండ్లో ఈమె మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంది? లేదు, వాళ్ళ ధైర్యం లేదు, వాళ్ళ తరఫునే మాట్లాడింది ఆమె. కానీ టెక్నికల్గా ఆమెకు అవకాశం ఉంది. నేను అనలేదు కదా, మా అమ్మాయి గారు నేను వేరు, అదే ఆర్గ్యుమెంట్ చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళకు దాని నుంచి వెనక్కి వెళ్ళటానికి కూడా ఒక అవకాశం ఉంది. ఓకే. సో దీంట్లో వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏం లేదంటారా? ఎందుకు ఉండే ఉంటుంది తప్పకుండా. ఆయన చాలా రేవంత్ రెడ్డికి చాలా కుడిభుజం కాబట్టి ఆయన వ్యక్తిగత ప్రమేయమా, రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ప్రయోజనమా, ఇవన్నీ చెప్పాం కదా. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులకి, కాంగ్రెస్లో ఉన్న ఇతరులకి అన్ని చోట్ల కూడా ఒక మంచి ఈక్వేషన్ ఏమీ లేదు. ఘర్షణ, స్పర్ధ, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. అందరూ కలిసి మళ్ళీ సర్దుకుంటున్నారు. నిన్న చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్కి అదో పెద్ద క్యాబినెట్ మీటింగ్ లాగా చేయాల్సిన అవసరం లేదు. పైగా బట్టి కోసం, పొంగులేటి కోసం పావుగంట సేపు ఆయన వెయిట్ చేసినాడు, సీట్లు ఖాళీ పెట్టి. బల నిరూపణ చూపించుకోవడానికి ప్రయత్నం చేసిండా? ఎవరికి బల నిరూపణ? నా టీం ఇది, నేను నా ప్రభుత్వము, మీరు లేకపోయినా నడపగలుగుతాను. ఎవరికి చెప్పదలుచు? కొండా సురేఖకి ఏమైనా చెప్పదు? కొండా సురేఖ కోసం ఇంత చేయవలసి రావడం కూడా అంత గౌరవప్రదమైనది కాదు. ఆమె పెద్ద నాయకురాలే, వరంగల్లో చాలా చెప్పుకోదగిన నాయకురాలే, బీసీ నాయకురాలు, మహిళా నాయకురాలు, చాలా అగ్రెసివ్గా డైనమిక్గా ఉండే లీడరు ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి తన మొత్తం బల ప్రదర్శన చేయాల్సినంత అంత స్థాయి ఆమెకి ఇవ్వాలా అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు దీనికి అనుగుణంగా ఇంకో ప్రశ్న, మొన్న 40 మందికి రేవంత్ రెడ్డి టీంలో ఉన్నటువంటి కొంతమంది, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సిఎల్పిలో మీరు ప్రెస్ మీట్ పెట్టండి, కొండా సురేఖ వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి కాల్ వెళ్ళినప్పుడు 17 మంది మాత్రమే హాజరయ్యారు దాంట్లో. దీన్ని ఎట్లా చూడాలి ఈ లైన్? అంటే అధిష్టానం నుంచి ఆ సమీకరణకు కానీ, ఆ మొబిలైజేషన్ కానీ అంత పాజిటివ్గా ఉంటుందని వాళ్ళకి నమ్మకం లేదు. 17 మంది మాత్రమే చేశారు కదా, అంతమంది ఎక్కువ ఎందుకు రాలేదంటే ఇది చేస్తే ఏమవుతుందో, దీనికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా హైకమాండ్కు అనే ఒక అభిప్రాయం ఉంది.
కొంత అంతా ఊగుసలాట కనిపిస్తుంది కదా. మొదట్లో మహేష్ కానీ కొండా సురేఖతో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాడు, తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదు. భట్టి మొదలు బాగానే వీళ్ళతో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు మొన్న కలవటానికి అవకాశం ఇవ్వలేదు. దాంట్లో వ్యాసిలేషన్ కనిపిస్తుంది. మంత్రులు కూడా ఎవరు రెస్పాండ్ అంటే ఒకవైపు ఏంటంటే అనిపించట్లేదు. అధిష్టానం ఎట్లా ఆలోచిస్తుందని ఒక విషయం, పైకి చూడటానికి ఒక ముఖ్యమంత్రి మీద ఇట్లా బహిరంగ ధిక్కారం చేయటాన్ని ప్రోత్సహించడం తప్పని అందరూ అనుకుంటారు కదా. అందువల్ల కూడా హెసిటేషన్ ఉంది. మంత్రులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు యాక్చువల్గా. బట్టి అవ్వలేదు, శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న మంత్రులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మరి అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం ఉంది కదా, కౌంటర్. అది కూడా జరగలేదు అక్కడ. అంటే మొదటి నుంచి కూడా ఉంది. తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి మీద చేసే విమర్శలు ఏదైనా వస్తున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి వాటి నుంచి చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడే మంత్రులు ఎంతమంది ఉన్నారు, అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం ప్రభుత్వంలో ఆయన ఏకాయిగా ఉన్నాడా, ఆయనకు ఇంకో గత్యంతరం లేదు కాబట్టి కొనసాగిస్తున్నారా, లేదా ఆయన ఒక మంచి బలమైన పొజిషన్లో ఏదో రకంగా అధిష్టానానికి అవసరమైన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కొనసాగిస్తున్నారు తప్ప ఇంటర్నల్గా ఆయనకు అంత సపోర్ట్ లేదు. వీటన్నిటి వెనుక ఇంకో చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి కర్ణాటకలో డికే శివకుమార్ని, సిద్ధరామయ్యని మేనేజ్ చేయడానికి అధిష్టాన వర్గం కొన్ని పద్ధతులు అనుసరించింది. వాళ్ళంటే ముందే మాట్లాడుకున్నారు కానీ ఒక దశకు వచ్చిన తర్వాత సిద్ధరామయ్యకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఆయన అనుచరులు దిగిపోవడానికి ఒప్పుకోలేదు. శివకుమార్ ఏమో ఎప్పటి నుంచో లాయల్గా ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో డ్యూ ఆయనకి ఇవ్వటం. ఈ మధ్య ఘర్షణలో దాన్ని మేనేజ్ చేయడానికి, అంటే శివకుమార్ ఎక్కువ ఒత్తిడి చేయకుండా ఉండడానికి, వెయిట్ చేయడానికి కొన్ని ప్రెషర్ టాక్టిక్స్ అధిష్టాన వర్గం ఉపయోగించింది. వీళ్ళు మరి రేవంత్ రెడ్డి ఇట్లా తిరుగులేని స్థానానికి వచ్చాడు, ఇది మనకు మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అని ఇక్కడ కూడా అధిష్టానం రకరకాల పద్ధతిలో రేవంత్ రెడ్డికి కంట్రోల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్కి వేరే ఆప్షనే లేదు అనే లైన్లో చాలామంది మాట్లాడుతున్నారు. రేవంతే అధికారంలో రావడానికి చాలా కీలక పాత్ర వహించిండు, ఇక ఆయన లేకపోతే నథింగ్ కాంగ్రెస్ అనేది. ఆయన మళ్ళీ 20-30 మందిని తీసుకొని పోతే అదో పంచాయతీ అవుతుంది. అందుకని ఇక తప్పని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మార్చలేకపోతున్నారని చర్చ ఉంది. వాస్తవం అది కరెక్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చేయలేని పని రేవంత్ రెడ్డి చేశాడు. అంటే 2018 నాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సక్సెస్ కాలేదు. మరి ఇతరులు కోమటిరెడ్డి కానీ, పొంగులేటి కానీ వీళ్ళంతా ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా కంపీట్ చేయగలిగిన, ఎక్సెప్ట్ బట్టి ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు. కొన్ని పాకెట్స్ పరిమితమై ఉన్నారు. అటువంటప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నిక సందర్భంగా కూడా రేవంత్ బట్టి మధ్యనే జరిగింది. రేవంత్కి ఛాలెంజ్ వస్తే బట్టి నుంచే రావాలి. అధిష్టానం కూడా ఒక ప్రత్యామ్నాయం పెట్టుకొని ప్లాన్ బి పెట్టుకుంటే బట్టి మీదే పెట్టుకుంటుంది. ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చాలా ఈజీ అయిపోతుంది ఎలక్షన్. అంటే 2028 ఎన్నికల్లో వీళ్ళు అనుకుంటారు బాగానే ఉంది, మనం సేఫ్, చాలా ఈజీగా అయిపోతుంది ఫైట్ అనే లైన్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అది బీఆర్ఎస్కి చాలా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా చేంజ్ కనిపిస్తుంది. చేంజ్ కనిపిస్తుంది అంటే పాత ప్రభుత్వం విషయంలో ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ పోయినాయి కాదు. ఇది చాలా అనుకున్నది ఆశాభంగం జరిగింది. చెప్పిన పనులేమి చేయలేదు. అసలు గవర్నెన్స్ చాలా విషయాల్లో లేదు. అవినీతి చాలా బాహాటంగా కనిపిస్తుంది. కుటుంబం, అక్కడ కూడా కుటుంబ పాలన అని జనం అనుకున్నారు ఆ రోజున కదా. ఓడిపోవటానికి అది ఒక 1% ఎంతో కారణం కావచ్చు. ఇక్కడ కూడా మరి సోదరుల పాలన వచ్చినప్పుడు బేరీజ్ వేసుకుంటారు కదా, రెండింటిని బేరీజ్ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు బీఆర్ఎస్ వాళ్ళకి. అవును, నెక్స్ట్ ఎలక్షన్ రెడీమేడ్గా వీళ్ళే పరిస్థితిని తయారు చేస్తున్నారు. సెల్ఫ్ గోల్ చేసుకుంటారు అనుకోవచ్చు. అది ఏదండి సెల్ఫ్ గోలేనా కాంగ్రెస్? సెల్ఫ్ గోలే, దీని నుంచి ఎట్లా బయటపడుతుందని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొండా సురేఖది ఇట్లాగే ఆమెదే పై చేయటట్టుగా విషయం పరిష్కారం అయితే ఇంకా చాలామంది వాయిస్ రేజ్ చేస్తారు. కాబట్టి కంట్రోల్ చేయాలంటే ఆమెను ఎక్కడో చోట చేయాల్సి వస్తుంది. అంటే ఏదో రాజీ ఫార్ములా ఏదో ఎవరో తయారు చేస్తారు. సో ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.